చాలా మంది టెర్రస్ గార్డెన్ లో కావచ్చు, మామూలుగా పెరటి తోటల్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు కావచ్చు, ఎదుర్కొనే సమస్య ఎలుకలు, పందికొక్కులు. మనం కొత్తగా వేసుకున్నటువంటి విత్తనాలు కానీ, చిన్న చిన్నగా వస్తున్నటువంటి మొలకలు కానీ పీకేస్తూ ఉంటాయి, మొక్కల్ని లోడేస్తూ ఉంటాయి. మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి మొక్కల్ని అది కొరికేస్తూ ఉంటాయి, ఇలా చేస్తూ ఉంటాయి కదా. వాటి కోసం ఒక చిన్న టిప్ అండి. ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, అది వేరే మెథడు, ఇది వేరే మెథడు. ఒకసారి రెండు కూడా ట్రై చేయండి, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. అలాగే ప్లాంట్స్, ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ పందికొక్కులు, ఎలుకలు ఇవి మన ప్లాంట్స్ని ఇవి పాడు చేయడమే కాకుండా మన ఇంటి చుట్టుపక్కల కూడా ప్రహరీ ఉంటుంది కదా, ఆ ప్రహరీ పక్కన కూడా హోల్స్ పెట్టేయడము ఇలా చేస్తూ ఉంటాయి. ఈ మెథడ్ అయితే ఒక మా అమ్మ చెప్పిందండి. విలేజెస్లో ఉండేవాళ్ళు ఎలుకలు, పందికొక్కులు వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తాము, తప్పకుండా పని చేస్తుందని. అందుకనైతే మీకు ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుందేమన్న చిన్న ఉద్దేశంతో ఒక చిన్న వీడియో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా లోడేసేయడము. మనము అప్పుడే విత్తనాలు పెట్టుకున్నప్పుడు లోడేసిన ఆ ప్లాంట్స్ని కొరికేసినా మనకు బాధగా ఉంటుంది కదా. ఇక్కడ చూసారు కదా, ఇలాగా గోడ పక్కన పందికొక్కులు ఇలా హోల్స్ పెట్టేస్తూ ఉంటాయి కదా. ఇలా కూడా హోల్స్ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రహరీకి కూడా దెబ్బతింటుంది. అందుకని వీటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే, ఇక్కడ చూసారు కదా, ఈ ప్లాంట్ని డెవిల్స్ బ్యాక్ బోన్ అంటారు. ఇది వేరిగేటెడ్ వెరైటీ. ఇలా గ్రీన్ కలర్లో మనం ఇండోర్ మొక్కలుగా పెంచుకుంటూ ఉంటాం కదా. ఈ ప్లాంట్ని మనం తుంచినప్పుడు పాలు కారుతూ ఉంటాయి కదండి. ఈ ప్లాంట్ ఈ స్మెల్ అయితే వాటికి పడదంట, ఆ మా అమ్మ అయితే చెప్పింది. ఒకసారి మీరు ట్రై చేయండి. అవి ఎక్కడైతే మీ మొక్కల్ని పాడు చేస్తున్నాయో, గోడకి ఎక్కడైతే హోల్స్ పెట్టాయో, డెవిల్స్ బ్యాక్ బోన్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, మీరు గమనించుకోండి. ప్లాంట్ అయితే ఇలా ఉంటుంది. ఇలాంటి వేరిగేటెడ్ అయినా సరేలే, ఇదైనా సరే, ఇలాంటివి తీసుకొని ఒక్కసారి ఆ పాలు కారేలాగా బాగా నలిపి వాటిని మీకు ఎక్కడైతే ఆ ప్రాబ్లం అనిపిస్తుందో అక్కడ గనక పెట్టేశారంటే, ఒకసారి పెడితే సరిపోదండి, 2-3 సార్లు అంటే ఒక రోజు పెట్టి తర్వాత రోజు ఇలాగా వరుసగా ఒక 3-4 రోజులు పెట్టండి. తర్వాత టెర్రస్ మీదకి వచ్చే ఎంట్రన్స్ ఉంటుంది కదా మెట్ల దగ్గర, అక్కడ కూడా పెట్టి చూడండి. ఒకసారి మీరు పెట్టేటప్పుడు కొమ్మలు డైరెక్ట్గా అలా పెట్టకుండా, ఇక్కడ చూసారు కదా పాలు అంతా వస్తున్నాయి, ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ టెర్రస్కి మనకు మెట్ల దగ్గర ఎంట్రన్స్లో, అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా గోడ పక్కన ఎక్కడైతే హోల్స్ పెట్టేస్తున్నాయో అని, అక్కడ కూడా ఇలాగంటే పెట్టి చూడండి. 100% వర్క్ అవుతుందని ఆ మా అమ్మ అయితే చెప్పింది. మీకు యూజ్ఫుల్ అవుతుందని ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.